ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీరు భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంతో నిండి ఉంటుంది మరియు మీరు పనిలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు త్వరలో విజయం సాధిస్తారు. మీ అనుభవం మీకు ప్రతిష్టను తెచ్చిపెడుతుంది మరియు మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఈరోజు మీరు ఒక సామాజిక సమావేశానికి హాజరు కావచ్చు. అక్కడ మీ ఆలోచనలకు ప్రజలు ముగ్ధులవుతారు. మీరు మీ మేధో సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉన్నత అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రజలు మీ పనిని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఫ్యాషన్ పరిశ్రమతో సంబంధం ఉన్నవారు అదనపు కృషి చేయవలసి ఉంటుంది. మీ తల్లి తరఫు బంధువుల నుండి మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రత్యర్థులు మీ పనిలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు, కానీ వారు సఫలమయ్యే అవకాశం లేదు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం ఎలాంటి ఇబ్బందులనైనా నివారించగలదు. అవకాశాలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోవడం ఈరోజు కీలకం. అతిగా ఆలోచించడం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మీ వద్ద ఒక ప్రణాళిక ఉంటే దానిని సకాలంలో అమలు చేయడంపై దృష్టి పెట్టండి. ఈరోజు నష్టభయం ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. పిల్లల మొండితనం సమస్యలను పెంచవచ్చు. కోపానికి బదులుగా స్పష్టమైన నియమాలను పాటించండి మరియు ప్రశాంతమైన సంభాషణలు జరపండి. వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు, కాబట్టి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దిగుమతి ఎగుమతి కోసం ఒక పెద్ద ఆర్డర్ పొందే అవకాశం ఉంది. మీకు ఆర్డర్ వస్తే పరిమాణం, ధర, డెలివరీ మరియు చెల్లింపు రూల్స్ గురించి స్పష్టంగా తెలుసుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు పని నిమిత్తం ప్రయాణించవలసి రావచ్చు. అవసరమైన పత్రాలు మరియు సన్నాహాలు ముందుగానే పూర్తయ్యేలా చూసుకోండి. కుటుంబ విషయాలపై ఆసక్తి చూపడం మరియు మీ బాధ్యతలను నెరవేర్చడం ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ ఉనికి ఏవైనా కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మీ ప్రియమైన వారి కోసం సమయం కేటాయించండి. వాతావరణ పరిస్థితుల వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీలు రావచ్చు. మంచి పరిశుభ్రత పాటించండి. దురద, ఎరుపు లేదా ఇతర సమస్యలు తీవ్రమైతే వైద్యున్ని సంప్రదించండి. పనిచేసే చోట సహోద్యోగులు చెప్పే మాటలను తప్పుగా అర్థం చేసుకోకండి. ఏ వ్యవహారంలోనైనా పారదర్శకతను పాటించండి. అనవసరమైన అనుమానం లేదా సున్నితత్వం సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిమిత వనరులతోనే సర్దుకుపోవడానికి ప్రయత్నించండి. భుజం లేదా మెడ నొప్పి రావచ్చు. ఈరోజు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహం లేదా ఇతర శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే కుటుంబ సభ్యుల ఆనందం నెలకొంటుంది. ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొత్త బాధ్యతలు లేదా మార్పులు రావచ్చు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తగిన విశ్రాంతి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. మీకు అప్పుడప్పుడు ఒంటరిగా అనిపించవచ్చు, కానీ ప్రియమైన వారితో మాట్లాడడం మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ప్రజెంటేషన్లు మరియు నాయకత్వానికి ఇది ఒక గొప్ప రోజు అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ఆర్థిక నిర్ణయం ఈరోజు మీకు అనుకూలంగా మారవచ్చు. మీ భాగస్వామితో నటనకు దూరంగా నిజమైన క్షణాలను గడపండి. కుటుంబ పెద్దల సలహా సహాయకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మిమ్మల్ని ఒక రకమైన అశాంతితో నింపుతుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి ఆ రోజుకు ఉత్తమమైన కార్యాచరణను నిర్ణయించుకోవాలి. మెరుగైన ఫలితాలను పొందాలంటే మీరు ఆశావాద దృక్పథంతో ఉండి ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవాలి. మీ పని విషయంలో ఎదుగుదల అవకాశాలు అంత అనుకూలంగా లేనట్లు కనిపిస్తున్నాయి. అధిక ఉద్యోగ ఒత్తిడి మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మీరు మీ భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాలను పంచుకోలేకపోవచ్చు. ఆనందకరమైన భావాలను కలిసి ఆస్వాదించడానికి సరళమైన వైఖరి అవలంబించండి. మీకు ధన లాభాలు పొందే అవకాశాలు ఉండవు. మీరు కోరుకుంటున్న అవసరమైన డబ్బును సంపాదించలేరు. కొన్ని సమస్యలు రావచ్చు. మీ మనసు కొంచెం గందరగోళంగా ఉంటుంది. కొన్ని విషయాలు మీకు అంతర్గత వేదనను కలిగించవచ్చు. అందరి నుండి వెంటనే ఏది ఆశించవద్దు. మీ సంభాషణలో సౌమ్యంగా ఉండండి మరియు మీకు మీరు సమయం ఇవ్వండి. ఈరోజు మీకు సహనాన్ని నేర్పుతుంది. తొందరపడి స్పందించడం మానుకోండి. మీ తల్లిదండ్రుల్లో ఒకరు మీకు డబ్బు ఆదా చేయడం గురించి చెప్పవచ్చు. వారు చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి.
లేకపోతే భవిష్యత్తులో మీరు సమస్యలు ఎదుర్కొంటారు. ఒక వృద్ధుని ఆరోగ్యం ఆందోళన కలిగించే అంశం. ప్రేమ అనేది కేవలం అనుభూతి చెందడమే కాకుండా మీ ప్రేమైన వారితో పంచుకోవలసిన భావోద్వేగం. కొంతమంది వ్యాపార మరియు విద్యా రంగాల్లో ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశికి చెందిన పిల్లలు ఈరోజు క్రీడలు ఆడుతూ గడపవచ్చు. కాబట్టి గాయపడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ వహించాలి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేయవచ్చు. ఈరోజు మీకు సానుకూల శక్తికి మూలంగా ఉంటుంది. మీ ఆలోచనలను స్పష్టం చేసుకుని మీ లక్ష్యాల వైపు పయనించడానికి ఇది సరైన సమయం. మీ బలం ఆత్మవిశ్వాసానికి కొదవ ఉండదు. కాబట్టి మీరు ప్రారంభించిన ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. సామాజిక జీవితం కూడా చురుగ్గా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. పాత స్నేహితుడిని కలవడం మీకు చిరస్మరణీయంగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్త వహించండి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యతను పాటించడం ముఖ్యం. కాబట్టి అనవసరమైన ఖర్చులను నివారించండి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం తప్పకుండా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చేయండి. ఇవి మీ అంతర్గత సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ రోజును ఆస్వాదించండి. మీ చుట్టూ ఉన్న సానుకూలతను అనుభవించండి. ఈరోజు ధనం మరియు కుటుంబ విషయాలకు సంబంధించి చంద్రుడు నీచరాశిలో ఉండడం వల్ల మీరు ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందవచ్చు. అయితే కుటుంబ సలహాలు సహాయపడవచ్చు. వారి ఆర్థిక సహాయం మిమ్మల్ని కష్టాల నుండి బయటపడేయవచ్చు. వృత్తి మరియు ప్రతిష్ట విషయానికి వస్తే మీ ఆలోచనలు మరియు తార్కంతో మీరు పని ప్రదేశంలో పరిస్థితులను మెరుగుపరుచుకోగలుగుతారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది మరియు మీ తండ్రి మద్దతు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు మతపరమైన కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. స్నేహితులకు సంబంధించిన విషయాల్లో మీ సామాజిక హోదా పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు లభించవచ్చు. ఏకాంతంలో శుక్రుడు నిజరాశిలో ఒంటరిగా ఉండడం విలాసవంతమైన వస్తువులపై ఖర్చు పెరగడాన్ని సూచిస్తుంది. మీ మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు ఎలాంటి కొత్త ప్రయత్నాలు చేపట్టవద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు నివారించుకుంటే మీ మాటల్లో సంయమనం పాటించండి. మీరు మీ మొండితనాన్ని వదులుకోవలసి రావచ్చు. ఆర్థిక లాభాలు తక్కువగా ఉంటాయి. అలాగే మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. మీ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీ సానుకూల దృక్పథం మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షించి మీ సామాజిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మీరు కొత్త స్నేహాలను ఏర్పరచుకోవచ్చు మరియు పాత సంబంధాలు పునరుద్ధరించుకోవచ్చు. పరిస్థితులు సులభంగా ఉంటాయి మరియు మీరు ప్రతి సవాల్ను ఓర్పుతో అవగాహనతో ఎదుర్కోగలుగుతారు. ఈ సమయం మీ ఆత్మ వికాసానికి కూడా చాలా మంచిది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మరియు మీలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మీరు కృషి చేస్తారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు సృజనాత్మకత ప్రాజెక్టులపై దృష్టి పెట్టవచ్చు. ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది. ఈ కాలం మీ సంబంధాలలో సామరస్యాన్ని, ప్రేమను తీసుకువస్తుంది. ఈరోజు ఉద్యోగంలో మంచి అవకాశం లభించవచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ వ్యాపారంలో మీ జీవిత భాగస్వామి మాట వినవలసి రావచ్చు. ప్రభుత్వ రూల్స్ కారణంగా వ్యాపారవేత్తలు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పనిలో ఆటంకాలు ఎదుర్కోవచ్చు. మీరు సోషల్ మీడియా ద్వారా కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు కొత్త విషయాలు ప్రారంభించకపోవడం మంచిది. మీకు ధనానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఆందోళన చెందవచ్చు. మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.